ఒక చిత్రం 1000 మాటలకు సమానం. ఇప్పుడు ఐన్యూస్ స్క్రీన్ పై మీరు చూస్తున్న ఈ ఫోటో అలాంటిదే. ఇరాన్లో ఇజ్రాయెల్ అమెరికా దళాలు వేసిన బాంబులు మిగిల్చిన గాయానికి మాయని మచ్చ. మినాబ్లోని తయాబా ప్రైమరీ స్కూల్ పై అటాక్ జరగగా మొత్తం 180 మంది విద్యార్థులు చనిపోయారు. అందులో 165 మంది బాలికలు మృత్యువాత పడ్డారు. వాళ్ళ మృతదేహాలను ఒకే చోట సామూహిక ఖననం చేస్తున్నారు. అందుకోసం ఇలా గుంతలు తవ్వారు. అయితే ఈ ఫోటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేశారు. విద్యార్థుల అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఏం సాధిస్తోంది? అన్నెం పుణ్యం ఎరిగిన విద్యార్థుల ప్రాణాలను తీసుకురాగలరా? ఈ మారణ హోమానికి ఎవరు జవాబుదారి? నెటిజన్లు సంధిస్తున్న సూటి ప్రశ్న ఇవి. స్కూల్కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ వైరానికి ఏంటి సంబంధం? ప్రపంచ రాజకీయాలు వాళ్ళకు ఏ మాత్రం తెలియదు. ఏది మంచో ఏది చెడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. పొద్దునే స్కూల్కి వెళ్లిన విద్యార్థులు సవాలుగా మారిపోయారు. కన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఒక చిత్రం 1000 మాటలకు సమానం. ఇప్పుడు ఐన్యూస్ స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఈ ఫోటో అలాంటిదే. ఇరాన్లో ఇజ్రాయెల్ అమెరికా దళాలు వేసిన బాంబులు మిగిల్చిన గాయానికి మాయని మచ్చ. మినాబ్లోని తయాబా ప్రైమరీ స్కూల్ పై అటాక్ జరగగా మొత్తం 180 మంది విద్యార్థులు చనిపోయారు. అందులో 165 మంది బాలికలు మృత్యువాత పడ్డారు. వాళ్ళ మృతదేహాలను ఒకే చోట సామూహిక ఖననం చేస్తున్నారు. అందుకోసం ఇలా గుంతలు తవ్వారు. అయితే ఈ ఫోటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేశారు. విద్యార్థుల అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఏం సాధిస్తోంది? అన్నెం పుణ్యం ఎరుగుని విద్యార్థుల ప్రాణాలను వెనక్కి తీసుకురాగలదా? ఈ మారణ హోమానికి ఎవరు జవాబుదారి? నెటిజన్లు సంధిస్తున్న సూటి ప్రశ్నలివి. స్కూల్కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ వైరానికి ఏంటి సంబంధం? ప్రపంచ రాజకీయాలు వాళ్లకు ఏ మాత్రం తెలీదు. ఏది మంచో ఏది చెడో కూడా తెలియదు. పొద్దునే లేచి స్కూల్కు వెళ్లిన విద్యార్థులు ఇలా సవాలుగా మారిపోయారు. కన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.